సీఎం దీంట్లో ఏదైతుందో ఇరికిపోయిండు, తప్పించుకోలేదు. చరిత్రలో ఇటువంటి చరిత్ర లేదు. బీజేపీ కూడా ఈ అవకాశాన్ని, మేము గవర్నమెంట్ వస్తామంటుండ్రు కదా, మీరు ఇద్దరు మంత్రులకు పడది 8 ఎంపీలు డిఫరెన్స్తో ఇప్పటికైనా ఎక్కడ్డా చేసి బీఆర్ఎస్ డైల్యూట్ అయినాడే, ఇది రాజకీయ సబ్జెక్టు, డైల్యూట్ అయినాడే బీజేపీకి అవకాశాలు ఇక్కడ, లేకపోతే అంత ఆషామాషి కాదు. ఎలాగైతే మీరు కవితను అరెస్ట్ చేయకపోతే 35-45 ఎమ్మెల్యేలు అనుకుంటే 8 వచ్చినాయి. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో 8 లోక్సభ వచ్చింది, వాళ్ళు 0 అయింది. రేపు ఇక్కడ బీజేపీ మీకేమన్నా స్ట్రెంత్ పెరగాలన్నా, మీకేమన్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కానీ, ఈ నియంత్ర ప్రభుత్వము, ఈ అవినీతి చేసిన ప్రభుత్వము, కుటుంబ పాలన పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఏదైతుందో సిబిఐ కానీ దీని మీద స్ట్రాంగ్ ఏదైతుందో ఒక డిసిషన్ తీసుకోవాలి. అమెరికా చరిత్ర ఉంది, ఇండియాలో ఉండే హెగ్డే చరిత్ర ఉంది, క్లారిటీగా ఉంది. డైరెక్ట్ ఏదైతుందో ఈ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు జైల్లో అన్నాడు, ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఇది మంచి కేసు, ఖచ్చితంగా ఏదైతుందో కేసీఆర్ని ఏదైతుందో సిట్ పిలవలసిన అవసరం ఉంది, సంతోష్ని పిలవలసిన అవసరం ఉంది, కవితను పిలవలసిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఏదైతుందో కాల్ డేటా ఉంది. ముఖ్యమంత్రిని ఇన్స్ట్రక్షన్ లేకుండా చేసే అవకాశం లేదు. వాళ్ళని పిలవాలా. ఈరోజు ప్రైవసీకి భంగం చేసింది కనుక దానికి వాళ్ళు శిక్ష అర్హులు. నేను అనుకుంటున్న 3 years కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 3 years కొన్ని ఎబో ఉన్నాయి అంటుండ్రు. నేను దాన్ని స్టడీ చేయలేదు. ఏది ఏమైనా మీ ద్వారా బీజేపీ వాళ్ళని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమీడియట్గా మీరు ఏదైతుందో ఢిల్లీలో ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ కలిసి సిబిఐకి డిమాండ్ చేయండి.